అజిత్ కుమార్ గారి పెద్ద కుమారుడు పార్థ్ పవార్ అయితే ఇప్పుడు రాజ్యసభకి వెళ్ళడానికి అయితే సిద్ధమయ్యాడు. ఈ విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు సునేత్ర పవార్ గారు ఉప ముఖ్యమంత్రి అయితే ఇప్పుడు ఈయన రాజ్యసభకి వెళ్తాడు. 2019లో ఈయన లోక్సభకి మావల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అలాగే ఇప్పుడు రాజకీయాల్లో అనుభవం లేదు ఇద్దరు కొడుకులకి అన్నట్టు నేపథ్యంలో ఇప్పుడు పార్థ్ పవార్ని అయితే రాజకీయ రంగంలోకి దింపుతున్నారు. అంటే పాక్షికంగా ఆయనకి ఏదో చిన్న చిన్న అనుభవం తప్ప పెద్దగా లేదు. ఇప్పుడు సునేత్ర పవార్ ఉప ముఖ్యమంత్రి అయితే ఈయన్ని రాజ్యసభకు పంపించడానికి అయితే ప్లాన్ జరుగుతోంది కానీ ఇంకా బీజేపీ నుంచి ఎటువంటి ఇది వెలువడలేదు, ఏం చెయ్యాలి ఎలా చేయాలని. కాకపోతే సునేత్ర పవార్ని అయితే మాత్రం ఖచ్చితంగా ఉప ముఖ్యమంత్రి చేసే ఉద్దేశం అయితే బీజేపీకి ఉంది. ముఖ్యంగా దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఇదే విషయం మీద పాజిటివ్గా ఉన్నాడు. ఎందుకంటే ఆమెను గనక ఒకవేళ ఉప ముఖ్యమంత్రిని చేయకపోతే మళ్ళీ ఎన్సీపీలో చీలికలు వస్తాయి, లేదనుకుంటే బీజేపీ నుంచి విడిపోయే అవకాశాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకున్నట్లు తెలుస్తుంది. పైగా సింపతి కూడా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఆమెకి ఉప ముఖ్యమంత్రి ఇవ్వకపోతే అది చాలా పెద్ద గందరగోళానికి దారితీస్తుంది, వ్యతిరేకతను కూడా వ్యక్తం చేస్తారు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈవిడికి ఉప ముఖ్యమంత్రి అయితే ఇస్తారు. ఆ ఉప ముఖ్యమంత్రి ఎలా ఇవ్వాలి, ఏంటి, ఎప్పుడు ఇవ్వాలి, ఎప్పుడు ప్రమాణ స్వీకారం అన్నది అయితే ఇంకా మేయర్ పదవికి ఏదైతే ఉందో ఇంకా బృహన్ ముంబై మేయర్ పదవికి ఇంకా ప్రమాణ స్వీకారం జరగలేదు. అది ప్రమాణ స్వీకారం జరగబోతున్నటువంటి సమయంలో ఇది జరిగింది. అంటే ప్రమాణ స్వీకారం అంటే ఇంకా అది కొలిక్కి వచ్చేటటువంటి సమయంలో ఈ యొక్క సంఘటన జరిగింది కాబట్టి అది జరిగిన తర్వాత బహుశా ఇది ఉండొచ్చు.